రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి బేసిజాలు లేవు, రాజకీయ ప్రక్రియలో కానీ అధికారుల నిర్ణయాలలో కానీ అదేవిధంగా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ శాంతాసేన గారు ఇలాంటి మేధావులను కూడా ఈ నివేదిక ఇచ్చి ఏ రకంగా ఈ నివేదిక ద్వారా ఈ పేదలకు ఇందులో భాగస్వాములకు న్యాయం చేస్తామో కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి వాళ్ళ నుంచి కూడా మేము అడ్వైస్ తీసుకుంటున్నాము. ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు. ఆ నివేదిక ద్వారా నిజమైన పేదలకు లబ్ధి చేకూరాలి, నిజమైన బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచన కృత్రిమంగా 50% రిజర్వేషన్ ఏదైతే అప్పర్ లిమిట్ క్యాప్ పెట్టినరో దాన్ని తొలగించడమే కాదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైతే ఉన్నదో మేము తీర్మానం చేసినాం, జంతర్ మంతర్లో ధర్నా చేసినాం. ఏది ఏమైనా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆలస్యమైన ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న దాన్ని స్వాగతిస్తూ దీన్ని పక్కడ్బందీగా అమలు చేయాలన్నదే మా ఆలోచన. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి జనగణనలో కులగణనను పక్కడ్బందీగా చెయ్యాలి. తద్వారా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు రావాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు, ఇబ్బంది లేదు.